90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల్లో మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మిథున రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఈ మాసము, ఈ పాల్గొన మాసంలో లేకపోతే ఈ యొక్క మార్చి మాసంలో మిథున రాశి వాళ్ళకి కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పచ్చమ్మా. అందులోనూ కూడా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే ధన నష్టం కలిగేటువంటి దోషాలు, గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ముందుగా లగ్నంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫీవర్ కానీ, బాడీ హీట్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ మాసంలో కాస్త ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కూడా శరీర హాని అంటారు, అంటే ఈ యొక్క ఇంజూరీస్ జరగడము. ఎందుకనంటే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం వాహన ప్రమాదాలను సూచిస్తుంది. దానివల్ల కలిగేటువంటి చిన్న చిన్న ఇంజూరీస్ని కానీ, గాయాలను కానీ సూచిస్తుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించండి. ఇక భాగ్యస్థానంలో రవి శనుల యొక్క సంచారం నడుస్తోంది. రవి శని కలిపి ఒకే చోట ఉండడము, భాగ్యస్థానంలో ఉండడము, ఆ కంజంక్షన్ వల్ల విపరీతమైన ధన హాని కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడైనా మీరు డబ్బులు పెడితే అక్కడ నష్టపోవడము, లేకపోతే మీకు రావాల్సిన డబ్బులు కూడా రాకపోవడము, లేకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, డబ్బులు లేకపోవడము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ మాసంలో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు భాగ్యంలో శనైశ్వర సంచారం కాబట్టి కుటుంబ కలహాలు, అంటే ఎలా అంటే మీ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ కోసము ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవ్వడము, మాట పెరిగి చాలా ఇబ్బంది అవ్వడం, వాగ్వివాదం లాంటివి జరగడం లాంటివి ఎన్నో అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక భాగ్యస్థానంలో కలిగేటువంటి రవిగ్రహ సంచారం వల్ల కూడా ఆపదలు లేకపోతే మనశ్శాంతి లేకపోవడము, ఇది మంచి సూచన కాదు. రవి శని కలిపి భాగ్యంలో ఉండడం మంచి సూచన కాదు. మీ తండ్రితో వ్యతిరేకత రావడము, తండ్రితో వాగ్వివాదం దిగడము, కలహం అవ్వడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మార్చి 15వ తారీఖు తర్వాత ఈ భాగ్యంలో ఉన్నటువంటి రవిగ్రహ సంచారము దశమంలోకి, మీనంలోకి వెళ్తోంది. కాబట్టి అక్కడ మార్చి 15 తర్వాత నుంచి వీళ్ళకి చేసే పని రీత్యా ఒక రాజయోగం పట్టడము, అంటే ఎక్కడ పని చేస్తే అక్కడ, లేదా ఉద్యోగం సడన్గా రావడము, పదవి యోగం పట్టడము, వీళ్ళకంటూ ఒక గుర్తింపు రావడము, వీళ్ళ పనిని గుర్తించి అభినందించడము లాంటివి ఎన్నో మంచి
శకునాలన్నీ మార్చి 15 తర్వాత నుంచి వీళ్ళకి గోచరిస్తున్నాయి. మార్చి 15 దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక దశమ స్థానంలో బుధ రాహువుల యొక్క సంచారం వల్ల మంచి శుభం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి రోజులని చెప్పచ్చు. అదేవిధంగా గొప్ప కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి ఇది కూడా ఈ వ్యాపారంలో గొప్ప విజయాలు గొప్ప లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఎలక్ట్రానిక్ సంబంధించిన ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకైనా ఎలక్ట్రానిక్ బిజినెస్ చేసే వాళ్ళకైనా అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. ఇంకా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే స్వల్ప విజయాలు మాత్రమే కనబడతాయి. శుక్రబలం లేదు కాబట్టి ఖచ్చితంగా మీకంటూ గుర్తింపు పొందే రోజులు ముందున్నాయి ఈ యొక్క సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ కూడా వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఇక 10వ స్థానంలోనే శుక్రగ్రహ సంచారం నడుస్తూ ఆయన యోగించడం లేదు కాబట్టి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మగవాళ్ళైనప్పటికీ కూడా ఆడవాళ్ళైనప్పటికీ కూడా ఎవరో ఒక ఆడవాళ్ళ వల్ల విమెన్ వల్ల ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కానీ అపవాదులు భరించడం కానీ అభియోగాలు మీ మీద మోపడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్నో అనుమానాలు అవమానాలకి జీవితం అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోండి, శుక్రబలం పెరుగుతుంది. ఇక 12వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ధనమూలక భయము, అంటే డబ్బు లేక అప్పులు వాళ్ళ ఇంటికి వస్తారేమో అని ఒక పక్క భయపడము, లేకపోతే ఎవరిని అప్పడగాలో అని చెప్పి ఒక టెన్షన్కి మీరు గురవ్వడము, లేకపోతే డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి అతని దగ్గర డబ్బులు ఎలా లాక్కోవాలని చెప్పి మీరు భయపడడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు కానీ సెటిల్మెంట్ కానీ ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు పెట్టుకోవద్దు. పెట్టుకున్నారంటే ఈ మాసంలో ఆస్తి నష్టం పొందే అవకాశం ఉంటుంది. దాని మూలాన దుఃఖం పొందుతారు. మీకంటూ ఆ ధన విషయాల్లో ఆ అభివృద్ధి కానీ ధన విషయాల్లో మీకంటూ గొప్ప ఇది కానీ కనబడే అవకాశాలు లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో ప్రత్యేకంగా ధన విషయాల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది అవసరము. అయితే ఈ మాసం చివరిలో పట్టబోయే షష్టగ్రహ కూటమి వీళ్ళకి దశమ స్థానంలో పట్టబోతోందండి. పట్టబోతూ మార్చి 30వ తారీఖు తర్వాత కంటకశని వీళ్ళకి స్టార్ట్ అవ్వబోతోంది. మీకు ఏదైతే ఇందాక నేను చెప్పానో మార్చి 15 తర్వాత ఏదో చిన్న ఉద్యోగం రావడం లాంటివి జరుగుతాయో అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి 10వ స్థానంలో పట్టడం చేత మీకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు పనిచేసే చోట మీ పదవి యోగం విషయంలో, మీ యొక్క రాజకీయ భవిష్యత్తులో, లేకపోతే మీ యొక్క స్థానంలో వేరే వాళ్ళు రావడం, మీకు ట్రాన్స్ఫర్లు అవ్వడం లాంటివి చాలా జరుగుతాయి. దానివల్ల మీరు ఎన్నో ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ ఇంటర్నల్ జాతకం చూసుకోండి. ఎందుకంటే షష్టగ్రహ కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ జాతకంలో దశ అంతర్దశలు గమనించుకుని ఆ తగినటువంటి శాంతి పరిహారములు తప్పకుండా ఆచరించాల్సింది మిథున రాశి వాళ్ళు. బికాజ్ మీకు రాబోయే రోజుల్లో కూడా గురుబలం అంతగా లేదు కాబట్టి, శని కూడా బాగా లేదు కాబట్టి 2025లో ఇబ్బందులు పడకుండా ముందుగానే తగిన శాంతి పరిహారములు ఆచరించండి. మరి వీరు నార్మల్గా ఏమన్నా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేసుకోవచ్చు అంటారు? వీళ్ళకి ఈ 2025 సంవత్సరం అంతా కూడా చిట్ట చివరి ఆఖరి మాసం వరకు కూడా గురుబలం లేదు కాబట్టి వీళ్ళు మరీ ముఖ్యంగా శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసినా, ప్రదక్షిణ చేసినా, అభిషేకం చేసినా, అర్చన చేసినా, ఏమి చేసినా, ధ్యానము చేసినా అద్భుతమైన గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. గురువారము కేజింపావు శనగలు దానంగా ఇవ్వండి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.